కావాలి వ్యవసాయం మన భవిష్యత్తు కోసం. నేను మీ ఆదర్శ రైతుని, మీకు అందుబాటులో ఉండే రైతుని. ఇక్కడ చూసుకోవచ్చు 10 రోజులు అవుతుంది. మీకు ఆల్రెడీ థంబ్‌నెయిల్ చూసే ఉంటారు. థంబ్‌నెయిల్ చూసుంటే ఎవరికైతే అర్థమైపోయి ఉంటుంది. టమోటాలో మొదటి 10 రోజులు సాఫ్ట్ వేరు అని చెప్పాను. సాఫ్ట్ అంటే ఆల్రెడీ మనకు వేరు అనేది ఉంటుంది. ఈ వేరు అనేది సాఫ్ట్‌గా ఉంటుంది. 10 రోజులు అంటే మీకు ఆల్రెడీ చూసుకోవచ్చు. మనము నారు పోపించినాక 25 నుంచి 30 రోజులకైతే నాటుతాము. తర్వాత భూమిలో నాటినప్పుడు ఈ టమోటా చెట్టుకు సంబంధించిన వేరు అనేది సాఫ్ట్గానే ఉంటుంది. సాఫ్ట్ నుంచి హార్డ్ వేరు కావాలంటే, మీకు హార్డ్ అంటే గట్టిగా, ఆ వేరు అనేది కొంచెం గట్టిగా కావాలనుకుంటే 10 రోజులు అయితే టైం అయితే 100%గా పడుతుంది. అందుకని థంబ్‌నెయిల్ అనేది సాఫ్ట్‌వేర్ అని చెప్పారు అని పెట్టాను. మీరు సాఫ్ట్‌వేర్ అంటే మామూలుగా ఆ సాఫ్ట్‌వేర్ అనుకునేరు. ఈ వేరు అనేది మీకు ఆల్రెడీ తెలిసింటుంది. వేర్లు అనేది గట్టిగా ఉంటేనే చెట్టు అనేది పెరుగుతుంది. సాఫ్ట్‌వేర్ నుంచి మళ్ళీ హార్డ్‌వేర్ అంటే హార్డ్గా వేరు అనేది కావాలి. ఈ చెట్టుకు మొదట్లో ఉండే కింద ఉండే వేరంతా గట్టిగా అనేది అవుతుంది. మీరు చూసుకోవచ్చు, మనం నాటినప్పుడు ఏ విధంగా ఉంది చెట్టు, ఈ బుద్ధి ఏ విధంగా ఎలా ఉందనేది. సైడ్ బ్రాంచెస్ కొమ్మలు కానీ పెరిగిండేది కానీ గ్రోత్ అనేది అన్నీ తెలిసి ఉంటుంది. ఎందుకంటే ఆ ఎయిర్ అనేది భూమిలోంచి సాఫ్ట్గా ఉండేది కొంచెము గట్టిగా అయ్యి భూమిలోకి వెళ్ళి ఉంటుంది. వేర్లు అనేటివి పెరగడానికి అయితే ఈ విధంగా అయితే ఉంది. ఇదైతే సాహో లైను. ఇంత చూసుకోవచ్చు. గ్రోతింగ్ 10 రోజులకి ఇంతే ఉంది. ఎందుకంటే ఫస్ట్ గ్రోతింగ్ చెట్టుకు 20 దినాలు ఇంపార్టెంట్. ఎందుకంటే వేరు వ్యవస్థ అంతా ఈ 20 డేస్లోనే ఇంప్రూవ్మెంట్ అవుతుంది. మళ్ళీ కూడా ఇంప్రూవ్మెంట్ అవుతుంది. కానీ ఎందుకంటే పుట్టినప్పటి నుంచి నువ్వు ఈ 20 ఇయర్స్ వరకు నేర్చుకునిందే 20 నుంచి 40 నుంచి 60 ఏళ్ళ వరకు అన్నిటంతా నువ్వు పెడతావు. పుట్టినప్పుడు నేర్చుకున్న 1, 2 ఏబిసిడీలే సచ్చేంత వరకు కూడా అయితే ఉంటాయి. సేమ్ ఆ విధంగానే అవే యూజ్ చేస్తూ ఉంటావు. అది తప్పితే ఇంకేం యూజ్ చేసే ఛాన్సెస్ లేవు. చిన్నగా ఉన్నప్పుడు నేర్చుకునేటివి, పెద్దగా ఇంకా నేర్చుకునేటివి మళ్ళీ యూజ్ చేసుకుంటూ పోతుంటావు. సేమ్ ఆ లాజిక్ ప్రకారం ఇక్కడ కూడా చిన్నగా ఉన్నప్పుడే చెట్టు అనేది సాఫ్ట్గా ఉండే వేరు అనేది హార్డ్వేర్గా మారితే ఎలా ఉంటుందనేది ఇది. ఆ థంబ్‌నెయిల్ కొంచెం కొత్తగా ఉంటుందని అలా ట్రై చేసాము. మీకు నచ్చితే లైక్, కామెంట్ అండ్ షేర్ చేయండి మన వీడియోస్ని. ఇంకేమైనా డౌట్ కూడా ఉంటే పెట్టండి, నేను మీకు అప్డేట్ ఇస్తాను. ఇది సాహో లైను. ఇది వచ్చి హచ్తో వస్తే కింద ఆకులకైతే అది పాంసార ఉంది, అది ఆల్రెడీ చెప్పాము మనము. ఇదైతే ఈ విధంగా ఉన్నాయి. చెట్టు అనేది వేరుకు టైం అనేది పడుతుంది తిరుక్కునేకి. ఆకు డిఫరెంట్గా అనేది కూడా ఉంటుంది, కొంచెం మందంగా కూడా ఉంటుంది. ఇక్కడ గెడ్డి ఉంది, ఈ గెడ్డి కూడా అయితే పీకాలి. ఇప్పుడైతే పెరగకూడదు. మనం ఏదైనా 20 రోజుల తర్వాత పెరుక్కున్నామనుకో గెడ్డి కూడా పెద్దది ఉంటుంది, పెరిగే బాగుంటుంది. ఇప్పుడు వేసినామనుకో కొంచెం సమ్టైమ్స్ పిల్లకి ఏమన్నా ఉండిందనుకో వేరు వ్యవస్థ అనేది కూడా చెట్టుది వేరు వ్యవస్థ అనేది కూడా 100% డ్యామేజ్ అవుతుంది. ఈ వేర్లు అనేవి సాఫ్ట్గా ఉండే వేర్లు అనేవి హార్డ్గా అయిపోతాయి ఈ మొదటి 10 రోజులు. రేపు ఇంకో వీడియో అప్లోడ్ చేస్తాను. మొదటి 10 రోజులు మనం తీసుకున్న జాగ్రత్తలు ఏమనేటివి ఇంకో వీడియోలో అయితే మీకైతే అప్డేట్ చేస్తాను. అది ఇంకేమైనా డౌట్స్ ఉంటే కూడా కామెంట్ చేయండి. మనం వేర్లు అనేటివి బాగా పర్ఫెక్ట్గా చూసుకోవాలి. కొంతమంది వేరు వ్యవస్థ కోసం ఉండేందుకు కొన్ని అయితే పోస్తూ అంటారు. రిటామిల్ గోల్డ్, ఇసాబీను, ఓలియన్ ఫ్లెక్సీ, ఇంకేమున్నాయి ఎలక్ట్రాను, అలాంటివి అయితే పోస్తూ అంటారు వేరు వ్యవస్థ కోసం స్ట్రాంగ్గా ఉండేది. నేనైతే ఎప్పుడో రేర్గా చనిపోయినప్పుడు అయితే పోసాను. తర్వాత అయితే మళ్ళీ ఎప్పుడైతే పోయలేదు. ఎందుకంటే ఆల్రెడీ మనము చెట్లను బాయిలర్ కోళ్ళు పెంచినట్లు పెంచకూడదు. ఫస్ట్ పాయింట్ అది గుర్తుపెట్టుకోండి. చెట్టు నాటినప్పటి నుంచి కొంతమంది 5 రోజుల నుంచి ఏంటంటే పోసి పెంచుతూ ఉంటారు. చెట్లను బాయిలర్ కోళ్ళు పెంచినట్లు పెంచినామంటే ఎక్కువ మందులు తీసుకుంటాయి. దానివల్ల యూజ్ ఏమంటే లైఫ్ టైం అనేది తగ్గిపోతుంది. అలా కాకుండా నువ్వు న్యాచురల్గా 10 రోజులుగా 15 రోజులకు వేరు వ్యవస్థ నీకు చెట్టు గ్రోతింగ్ కనిపిస్తుంది ఆటోమేటిక్గా, మనం ఏంది పోయి కన్నా కూడా. అలా చేసుకున్నట్లయితే ఇదైతే బాగానే సెట్ రైట్ అవుతుంది, ఆల్ రైట్ అవుతుంది. పర్ఫెక్ట్గా చెట్టు అనేది పెరిగేదానికి సింక్ అయ్యి పెరుగుతుంది బాగా పైకి. అలా కాకుండా మీరు పుట్టినప్పటి నుంచి అన్ని డ్రించింగ్లు అన్నీ వేసుకుంటూ వినానుకో చెట్టుకు బాగా మోపుగా వస్తాయి. రావని చెప్పలేదు నేను, పుట్టినప్పటి నుంచి బాగా పెంచాలి కదా అంటాను. మనం ఎంత కెమికల్స్ వేసి పెంచితే అంత ఎఫెక్ట్ అనేది కూడా తెలుస్తుంది మనకి చెట్లకి. కొన్నిసార్లు ఏమైతే మిస్ మ్యాచ్ కూడా అయిపోతుంది, ఎక్కువ డోసేజ్ ఎక్కువైనా ప్రాబ్లమ్స్ వస్తాయి. కొంచెం న్యాచురల్గా పెరగని 10-15 రోజులు తర్వాత అయితే మనం స్ప్రేయింగ్లు అలాంటివి అయితే చేసుకోవాలి. ఇప్పుడు కూడా స్ప్రేయింగ్ చేసుకోవచ్చు. ఎందుకంటే చెట్లు కొంచెం పెద్దవైనాయి. ఈ తెల్లదోమ, పచ్చదోమ, తెల్లబూసులు ఇలాంటివి ఉంటాయి కాబట్టి ఈ పామ్ సరకు కూడా లైట్గా స్ప్రేయింగ్లు చేసుకోండి. కానీ డోసేజ్ కొంచెం తక్కువ వేసి కొట్టుకోండి. చిన్న చెట్లు కాబట్టి, నేత చెట్లు కాబట్టి ఎక్కువ డోసేజ్ అయితే దెబ్బతింటాయి. ఈ విధంగా అయితే ప్లాన్ చేసుకోండి. చూద్దాం. ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కూడా అయితే మీకు అప్డేట్ చేయండి. వేరు వ్యవస్థ అనేది ఆ విధంగా అయితే ఉంది. ఇంకా ఎనర్జీ ఫ్లవర్ ప్లస్ కావాల్సిన వాళ్ళు ఎనర్జీ అనేది చిగురికి సైడ్ బ్రాంచెస్ బాగా వచ్చేకైతే ఎనర్జీ యూజ్ అవుతుంది. ఫ్లవర్ ప్లస్ అనేది పూత కోసం అయితే 100% యూజ్ అవుతుంది. మీ చుట్టుపక్కల రైతులు వాడినారు, కొంతమంది రైతులు, వాళ్ళని అడిగి కనుక్కోండి. రిజల్ట్ ఎలా ఉందో కూడా అయితే చూసుకోండి. రిజల్ట్ మీరే మళ్ళీ నాకు చెప్పండి, కామెంట్ కూడా అయితే చేయండి. అది
సేమ్ అంతే అశుతోష్ కూడా అలానే గ్రో ఉంది. మనమైతే స్ప్రేయింగ్ చేయాలి, ఎందుకంటే నామకే వాసికి స్ప్రే చేస్తాం. ఏంటన్నా కానీ ఎండాకాలం కాబట్టి స్ప్రేయింగ్ కూడా తక్కువ అడుగుతాయి పంటలు. ఆర్గానిక్ స్ప్రే అయితే చేస్తాను, అది కూడా అప్డేట్ అనేది ఇస్తాము. మీకు కావాల్సిన కూడా అయితే ఆర్డర్ చేసుకోవచ్చు. మనం ఏ స్ప్రేయింగ్ చేస్తాము డైలీ అనేది కూడా స్ప్రే చేసిన తర్వాత ఒక రోజు 2 రోజులు 3 రోజులు అనేది కూడా అప్డేట్ అనేది కూడా ఇస్తాను మీకు, మీరైతే చూసుకోవచ్చు. ఇంకేమన్నా ఉన్నా కూడా డౌట్లు ఎట్టి పరిస్థితుల్లో మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా అయితే మనకైతే పింగ్ చేయండి. 100% రెస్పాన్స్ ఇస్తాను నేనైతే. ఎందుకంటే ఇంకోటి ఏమంటే ఇప్పుడు కొత్తది ఏదో వచ్చిందంట, లీఫ్ కర్రలు అంటే ఆకులు అనేవి చిన్నగా మునకపోతున్నాయి, నకిలీ విత్తనాలు అనేవి కూడా ఎక్కువైతే వస్తున్నాయి అని టాక్ అయితే నడుస్తుంది. మీరు తెచ్చిన నర్సరీలో అయితే పర్ఫెక్ట్గా అయితే చూసుకోండి. నకిలీ విత్తనాలు వస్తున్నాయి, కొన్ని విత్తనాల వల్ల అలాంటి ఆకు ముడత ఒక 10 దినాలు పడిపోతే అట్లా చెట్లు పెరిగేసి మళ్ళీ మంచి నర్సరీ నుంచి నారు తెచ్చుకుని అయితే నాటుకోండి. ఒకసారి స్ప్రే చేసి చూడండి, అప్పటికే పోకపోతే మళ్ళీ అక్కడక్కడ పడుతుందని చెప్పారు. అలాంటివన్నీ కనుక్కోండి, బాగా జాగ్రత్తగా అయితే ఉండండి నర్సరీలో అలాంటివి కూడా. ఇంకేమన్నా అంతే ఇప్పటి వరకే. చూద్దాం ఇంకా కొంత దూరం. ఇక్కడైతే మన పేపర్ కొంచెం దగ్గర వేసాం కాబట్టి ఎగిరిపోయి అయితే పిల్లలు అయితే పెట్టాం. ఇది వర్షం పడినప్పుడు అయితే కరిగిపోతుంది ఆ పిల్లలు, మొన్నైతే ఉంటుంది పేపర్ అయితే ఎగరదు. ఎందుకంటే మనం ఆ టైంకి గాతాలు కూడా వేసేస్తాం కాబట్టి కట్లు అనేటివి అడ్డం అయితే ఉంటాయి. ఎండ అయితే చూసుకోండి, ఇప్పుడు ఫిబ్రవరి 16, 15 అవుతుంది డేటు, 16 అనుకో. ఎండ అనేది కూడా సాగు కొడుతుంది, చూసుకోవచ్చు మీరు కూడా. 32 డిగ్రీలు 33 డిగ్రీలు అయితే ప్రజెంట్ ఎండ అయితే ఉంది. హార్స్లీ హిల్స్, మీకు హార్స్లీ హిల్స్ కూడా చూపిస్తా చూడండి. అదే హార్స్లీ హిల్స్ కొండ, మీకు ఇక్కడ చూసుకోవచ్చు. అదే హార్స్లీ హిల్స్ కొండ, మనకైతే 4 కిలోమీటర్లు అయితే వస్తుంది కొండకే. క్లీన్గా అయితే పర్ఫెక్ట్గా అదే హార్స్లీ హిల్స్ కొండ మీరు చూసుకోవచ్చు. ఇంకేమంటే అక్కడ నుంచి వచ్చి చల్లగాలి వల్ల కొంచెం కూల్గా క్లైమేట్ ఉంటుంది. 4-5 కిలోమీటర్లు, అప్పటికైతే మనకు 32, 33 డిగ్రీలు. అదే ఫిబ్రవరికి వచ్చేసింది, మార్చికి 36, 37 తగులుతుందేమో, ఏప్రిల్కి 40కి పోతాం, మేకి 42కు 43కు పోవచ్చు అనే విధంగా సిచ్యువేషన్లు అయితే కనిపిస్తున్నాయి. ఏమో అది వర్షాలు పడితే మళ్ళీ తగ్గచ్చు. అలాంటివన్నీ మన మీద డిపెండ్ అయ్యి ఉండవు, వెదర్ మీద డిపెండ్ అయ్యి ఉంటాయి. ఇంకైతే అదే ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కాల్ చేయండి. మీరు ఎక్కడైనా ఇట్లా హార్స్లీ హిల్స్ దగ్గరికి వచ్చినప్పుడు మనకైతే కాల్ చేయండి, కలుద్దాం. ఎందుకంటే కలిసినామంటే నాలెడ్జ్ ట్రాన్స్ఫర్ ఎక్కువ అవుతుంది ఒక ఫార్మర్ నుంచి ఇంకో ఫార్మర్కి. అలా ఇంక్రీజ్ అవ్వడం వల్ల ఎప్పుడు అవసరం యూజ్ అనేది అవుతుంది. హార్స్లీస్కి వచ్చేవాళ్ళు అయితే మనకైతే కాల్ చేయండి. హార్స్లీ సైడ్ వచ్చేసేవాళ్ళు మనమైతే అప్డేట్ అనేది ఇద్దాం, ఎటువంటి ప్రాబ్లము లేదు. అది అలా ఈ చెట్టు చూసుకోండి, ఈ చెట్టు అయితే చనిపోయింది. ఇది మళ్ళీ 2వసారి నాటిండి మొలక. ఎందుకంటే 2వసారి అంటే 1వసారి నాటిండి మొలక చూడండి, 2వసారి చనిపోయిన తన మళ్ళీ నాటిండి ఇలా అయిపోయింది. ఇదైతే ఫస్ట్ టైం నాటినది, ఎందుకంటే చిగురు అనేది వచ్చింది. ఇది మళ్ళీ 2వసారి నాటింది, చూద్దాం. ఇది కొంచెం లైట్గా వాడింది, చనిపోతుందా? చనిపోయినా ఏం నష్టం ఏం లేదు. ఎందుకంటే ఈ చెట్టుకు ఆ చెట్టు పెడితే ఈ చెట్టు ఆటోమేటిక్గా లేకపోయినా కూడా కుదురుకునేస్తుంది. అలానే 2-3 చెట్లు వినాయనుకో అది లాస్ అవుతుంది, అది ఎఫెక్ట్ పడుతుంది, చూసుకోండి. ఇది ఇప్పటి వరకు. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఆదర్శ రైతు, మీకు అందుబాటులో రైతుని. థ్యాంక్ యూ.